విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను చూద్దాం. విజ్ఞాన శాస్త్రంలో అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ష్లెడన్ మరియు షాన్వ్. స్టాక్ మార్కెట్కు పనికి వచ్చే విలువైన పరికరం ఏది? స్టాక్ స్టిక్కర్. స్టాక్ స్టిక్కర్ను కనుగొన్నవారు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్ని ఆవిష్కరణలకు పేటెంట్ హక్కును కలిగి ఉన్నాడు? 1069. జాతీయ పరిశోధనల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? ఫిబ్రవరి 11. రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. E=mc² ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను చెప్పిన వారు ఐన్స్టీన్. 29,000 బఠానీ మొక్కలపై పరిశోధనలు చేసిన వారు గ్రెగర్ జోహెన్స్ మెండల్. పైలేరియా అంటే బోదకాలు వ్యాధికి హెట్రోజన్ మందును కనుగొన్నవారు యల్లాప్రగడ సుబ్బారావు. యల్లాప్రగడ సుబ్బారావు ఆవిష్కరణలు ఏవి? అనీమియా, ప్లేగు, క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, ఎడినోసిస్ ట్రైఫాస్ఫేట్, విటమిన్ 9 వంటి ఆవిష్కరణలు యల్లాప్రగడ సుబ్బారావు చేశారు. విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్స్ అంటే ఔషధాల మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? యల్లాప్రగడ సుబ్బారావు. అభ్యసనాన్ని 8 రకాలుగా విభజించిన వారు గేగ్నే అనే విజ్ఞాన శాస్త్రవేత్త. విద్య యొక్క పరమావధి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే అన్నవారు మహాత్మా గాంధీజీ. నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానమునకు ఉదాహరణ కాలుష్యం. శాస్త్రీయ పదాలకు సంబంధించిన జ్ఞానానికి ఉదాహరణలు బ్యూరెట్, దర్పణం, గ్రహాలు. ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించినటువంటి పదాలు గనక శాస్త్రీయ పదాలు అని అన్నాం. నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానానికి ఉదాహరణ పరమాణువులు అతి చురుకైనవి. నిర్దిష్ట విధానాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానానికి ఉదాహరణ గుండె పనిచేసే విధానం. ఆకాశానికి 12 భాగాలుగా చెప్పిన సిద్ధాంతం విశ్వచంద్ర చెప్పినటువంటి వశిష్ఠ సిద్ధాంతం. ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితి ఎంత? 12 ఊచల చక్రం. 5 సంవత్సరాలకు ఒకసారి 13వ నెల వస్తుందని చెప్పిన వేదం ఏది? అథర్వణ వేదం. రసరత్నాకరం రచించిన వారు ఎవరు? సిద్ధ నాగార్జునుడు. చరక సంహితలో చెప్పిన వ్యాధులు ఏవి? చర్మ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు. సుశ్రుతుడు శస్త్రచికిత్సలో ఏ పరికరాల వివరాలు చెప్పాడు? రెటీనా, హెర్నియా, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించిన పరికరాలు. ప్రాచీన ఖగోళ భారతీయ శాస్త్రవేత్తలు చెప్పిన భూమి పరిధి ఎంత? 5,000 యోజనాలు. 1 యోజనం అంటే ఎంత? 7.2 కిలోమీటర్లు. పంచసిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరు? వరాహమిహిరుడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని చెప్పినవారు ఎవరు?
బ్రహ్మగుప్తుడు. ఖండఖండ్యత సిద్ధాంతాన్ని చెప్పినవారు ఎవరు? మహావీరుడు. లీలాగణితం చెప్పినవారు ఎవరు? భాస్కరాచార్యుడు. త్రిశతిక చెప్పినవారు ఎవరు? శ్రీధరాచార్యుడు. చతుర్భుజాలకు త్రిభుజాలకు వైశాల్యాలను చెప్పినవారు ఎవరు? శ్రీధరాచార్యులు మరియు బ్రహ్మగుప్తులు. తత్వ విభాగాలు అనగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇవి 6. 1 న్యాయ, 2 వైశేషిక, 3 సాంఖ్య, 4 యోగ, 5 మీమాంస, 6 వేదాంత. ఈ వరుస క్రమాన్ని ఖచ్చితంగా బిట్టు రూపంలో అడుగుతాడు. కలకత్తాలో రాయల్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించిన వారు ఎవరు? విలియం జోన్స్. భౌతిక శాస్త్ర యాంత్రిక యుగం అనగా 1687 నుండి 1887. రామన్ ఎఫెక్ట్ 1928లో ఆవిష్కరణ జరిగితే దానికి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చినది? 1930లో వచ్చింది. రోదసీ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? విక్రమ్ సారాభాయి. భారతీయ అణుశిల్పి లేదా అణుపితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హోమీజే బాబా. మనిషి జన్మించినప్పుడు అతని లక్షణాలు ఆ సమయంలో సూర్యుడు ఉన్న నక్షత్ర సమూహంపై ఆధారపడి ఉంటుందని చెప్పిన శాస్త్రం ఏది? జ్యోతిష్య శాస్త్రం. అక్టోపీ మరియు కటల్ ఫిష్ లాంటి అనేక సముద్ర అకశేరుకాలపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? అరిస్టాటిల్. తక్కువ ఎత్తు నుండి ఎక్కువ ఎత్తుకు నీటిని పంపడానికి ఆర్కిమెడిస్ కనిపెట్టిన పరికరం ఏది? ఆర్కిమెడిస్ స్క్రూ. సరైన సమాధానాల సంఖ్యను దేనితో సూచిస్తారు? క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. తప్పైన సమాధానాలను ఏటితో సూచిస్తారు? క్యాపిటల్ డబ్ల్యూతో సూచిస్తారు. 4 ఆప్షన్లను వేటితో సూచిస్తారు? ఎన్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తారు. ఊహించే కారక సూత్రం చెప్పండి. ఎస్ = R - W/N-1. ఒక ప్రశ్నాపత్రంలో జతపరిచే ప్రశ్నలు ఎన్ని ఉండాలి? 10 నుండి 12. మనోవైజ్ఞానిక పద్ధతులను అనుసరించి కఠిన, తేలిక స్థాయి ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఎంత శాతం ఉండాలి? 20 నుండి 25%. ఒక ప్రశ్నాపత్రంలో సాధారణ స్థాయి ప్రశ్నలు ఎంత శాతం ఉండాలి? 50% ఉండాలి. అంటే సాధారణ ప్రశ్నలు 50%, కఠిన తేలిక ప్రశ్నలు 25%, మరొక 25% కఠినమైనటువంటి ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. 1వ తరగతి విద్యార్థి నియోజనాలు అంటే అసైన్మెంట్లు ఎంత సమయంలో చేసేలా ఇవ్వాలి? 10 నిమిషాలలో చేసేలా ఇవ్వాలి. 5వ తరగతి విద్యార్థికి నియోజనాలు అంటే అసైన్మెంట్లు ఎంత సమయంలో చేసేలా ఇవ్వాలి? 50 నిమిషాలలో చేసేలా ఇవ్వాలి. ఇంటిలో ట్యూబ్ లైట్ వెలగనప్పుడు ఎలక్ట్రీషియన్ను ఆశ్రయిస్తాము. దీనికి గల కారణం ఏమిటి? మనకు పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంది, ప్రయోగ పరిజ్ఞానం
లేకపోవట వలన మనం ఎలక్ట్రీషియన్ని పిలవడం జరుగుతుంది. విన్నారుగా? ఈ ప్రశ్నల నుండి టెట్ మరియు డిఎస్సిలలో మీకు విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల నుండి ప్రశ్నలు వస్తాయి. మరికొన్ని ప్రశ్నలకు జవాబులను తదుపరి ఆడియో ఫైల్లో తెలుసుకుందాం.